డీటెయిల్స్ చూస్తే కాకినాడ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ చైర్మన్ గా వినీత్ బ్రిజ్లాల్, మరో 5 సభ్యులతో సిట్ను ఏర్పాటు చేస్తూ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రకటన చేశారు. రాష్ట్రంలో నమోదైన బియ్యం అక్రమ రవాణా కేసులన్నింటినీ సిట్ విచారించనుంది. సిట్ దర్యాప్తుపై 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని సిఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సిట్కు కావాల్సిన సహకారం, సమాచారం ఇవ్వాలని డీజీపీ, హోం సెక్రటరీ సిఎస్ ఆదేశాలు ఇచ్చారు. కాకినాడ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ చైర్మన్ గా వినీత్ బ్రిజ్లాల్, మరో 5 సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేస్తూ సిఎస్ నీరబ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. హరీష్, బియ్యం అక్రమ రవాణా కలకలం రేపుతున్న నేపథ్యంలో అటు సర్కార్ దీనిపై చొరవ తీసుకొని ఒక సిట్ను ఏర్పాటు చేసింది. 5 సభ్యులతో కూడిన ఈ సిట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి హరీష్? ప్రస్తుతం రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు, ఇటీవల ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ వెళ్లి పోర్టులో చేసినటువంటి తనిఖీలు, అక్కడ బయటపడినటువంటి రేషన్ బియ్యంకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవంతా కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం పైన ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించింది. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఈ రోజు సిట్ కూడా ఫామ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి సిట్ కి సంబంధించినటువంటి అంశం ఒక రకంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సిట్ చీఫ్ గా అత్యంత సీనియర్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో కొందరు సభ్యులను కూడా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి సిట్ కి సంబంధించినటువంటి వ్యవహారం సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. అందులో భాగంగానే ఈ రోజు సిట్కి సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం వెళ్లిన సమయంలో అక్కడ తనిఖీలకు సంబంధించినటువంటి సమయంలో జరిగినటువంటి పరిణామాలు, అక్కడ అధికారులు సహాయాన్ని నిరాకరణ చేయడం, అందులోనూ గత 5 ఏళ్లుగా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు, రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలించి కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గత 2 నెలలుగా తాను చేసినటువంటి ప్రయత్నానికి సంబంధించి కోర్టుకు వెళ్లాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాన్ని ఇప్పటికప్పుడు అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి యంత్రాంగం కూడా సహాయ నిరాకరణ చేసింది అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించింది. అందులో భాగంగానే కేబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగింది. ఈ విషయాన్ని కేబినెట్ సమావేశంలో కూడా, మంత్రులకు సంబంధించినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ప్రస్తావించడం, ముఖ్యమంత్రి కూడా స్వయంగా దీనిపైన సీరియస్ గా వ్యవహరించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, మొత్తం యంత్రాంగం మొత్తం కూడా రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారం పైన సీరియస్ గా స్పందించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలనే ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు సిట్ టీమ్ ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే సిట్ విచారణ ఎప్పటి నుంచి ప్రారంభించబోతుంది? ఇక సిట్ కు సహకరించే విధంగా అటు డీజీపీకి, హోం సెక్రటరీ కూడా ఆదేశాలు ఇచ్చింది సార్. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? సిట్ కి సంబంధించినటువంటి ఆదేశాలు, నియామకానికి సంబంధించినటువంటి ప్రకటన కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వినీత్ బ్రిజ్లాల్, ఇతర కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఛార్జ్ తీసుకుని ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న స్వయంగా ప్రకటించారు సిఐడికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. అయితే ఇప్పుడు సిఐడికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు, అక్కడ వచ్చినటువంటి అభిప్రాయాలకు సంబంధించి విచారణలో వచ్చినటువంటి అంశాలను కూడా ఇప్పుడు సిట్ టీమ్ పరిధిలో తీసుకుంటుంది. లేదంటే సిట్ టీమ్ ఫ్రెష్ గా పూర్తిగా విచారణ స్టార్ట్ చేస్తుందా, కోర్టుకు సంబంధించినటువంటి అంశాలు, కోర్టుకు లోపుకు వెళ్లి అక్కడ రేషన్ బియ్యం తరలించేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తుంది. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 6 సభ్యులతో సిట్ ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే రేషన్ అక్రమ రవాణా పైన కాకినాడతో పాటు పలు పోలీస్ స్టేషన్లో దాదాపు 13 కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగా అక్రమంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ కు పాల్పడుతున్నట్టుగా బియ్యం మాఫియా గుర్తించినటువంటి సిచ్యువేషన్. బియ్యం అక్రమ రవాణాలో పలువురు మిల్లర్లు, బియ్యం ఎగుమతిదారులతో పాటు రాజకీయ నెట్వర్క్ కూడా ఉందన్నటువంటి ఒక అభిప్రాయం ప్రభుత్వానికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే రేషన్ బియ్యం ఆఫ్రికా దేశాలకు అక్రమ రవాణా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుంది, ఇందుకు సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు, సిట్ టీం ఇచ్చేటువంటి నివేదిక ఎలా ఉండబోతుంది, సిట్ టీం ఇచ్చినటువంటి నివేదికని ఆధారంగా చేసుకుని ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, దీనికి సంబంధించినటువంటి అంశాలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఈ వ్యవహారంలో ఇప్పటికే జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి నెట్వర్క్ బయటపడుతున్నటువంటి నేపథ్యంలో లారీల్లో పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని ఎప్పటికప్పుడు యంత్రాంగం అదుపులో తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి జిల్లాలోనూ ఇందుకు సంబంధించి
అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం సిట్ టీం ని ఏర్పాటు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు సిట్ టీం ఏర్పాటైన తర్వాత సిట్ టీం మొదటి నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. కాకినాడ పోర్టుని సందర్శించడం, అక్కడ రేషన్ బియ్యం సంబంధించినటువంటి సీజ్ చేసినటువంటి బియ్యాన్ని పరిశీలించడం, దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు, ఈ వ్యవహారం రాబోయేటువంటి రోజులు ఎలాంటి మరుపు తిరుగుతుంది, రాజకీయంగా కూడా ఈ వ్యవహారం సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యుడు, కాకినాడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి దొరబూడి చంద్రశేఖర్ పైన వచ్చినటువంటి విమర్శలు ఇప్పుడు రాజకీయంగా కూడా ఈ వ్యవహారం సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి చర్యలు, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, కేసు నమోదుకు సంబంధించినటువంటి అంశాలు, సిట్ టీం కు సంబంధించినటువంటి ఏర్పాటు వంటి అంశాలు కూడా ఇప్పుడు రాజకీయంగా ప్రతింపలకు సృష్టించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్.